హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు CHOTU క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో అల్లం మురబ్బా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడాను. కోల్డ్తో కానీ అలాగే కాఫ్తో కానీ సఫర్ అయ్యే వాళ్ళు ఇది కొద్దిగా తీసుకుంటే సో మనకి కోల్డ్ నుంచి అలాగే కాఫ్ నుంచి రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీరు చూసేసేయండి. ముందుగా అల్లాన్ని బాగా కడుక్కొని దీనిపైన ఉన్నటువంటి లేయర్ని ఇలాగా చాకుతోటి కానీ లేదంటే స్పూన్ తోటి కానీ జాగ్రత్తగా మొత్తం అంతటిని కూడా తీసేసుకోవాలి. సో నేను మొత్తం అంతటిని కూడా ఇలాగ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ అల్లం మురబ్బాని మనము చక్కెరతోనూ లేదా బెల్లంతోనూ రెండింటితోనూ కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే నేను చక్కెరతోటి ప్రిపేర్ చేసి మీకు షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా అల్లం మీద ఉన్నటువంటి తొక్కనంతా కూడా జాగ్రత్తగా పీలర్తో కానీ లేదంటే చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలాగా జాగ్రత్తగా తీసేసి పెట్టేసుకోవాలి. సో ఇలాగ తీసేసి పెట్టుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఇది ఈజీగా మెత్తబడుతుంది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇలాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. సో మనం కొద్ది వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు పేస్ట్లా పట్టేటప్పుడు. సో దీన్ని ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలాగా 1 కప్పు పేస్ట్కి నేను 2 కప్పుల షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చక్కెర మీద వాటర్ తేలేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. సో మరీ ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇలాగా ఒక లేయర్ లాగా వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. అంటే ఆకుమందం తేలేంత వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇలాగ గరిటెతోటి కంటిన్యూస్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలాగా కలుపుతూ ఉంటే చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయి గట్టి పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇది బాగా మరిగిపోయి బాగా చక్కెర అంతా కూడా మెల్ట్ అయిపోయింది. సో ముందుగా ఇప్పుడు ఒక ప్లేట్ చేసేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే కొద్దిగా నెయ్యి కానీ వేసేసి ఇలాగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ అల్లం మురబ్బా ఈజీగా పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు లేవడానికి మనకి ఈ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను పాకాన్ని చెక్ చేసుకుంటున్నాను. ఇలాగ వాటర్లో వేసేసుకొని ఇలాగ వేలుతోటి మనం పట్టుకుంటే గట్టిగా ఉండాలన్నమాట. సో అది మనకి పర్ఫెక్ట్ పాకం అనమాట. చూడండి, గట్టిగా ఉండలాగా ఉందన్నమాట. సో ఇది మనకి సరిపోతుంది. ఇలాగా వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. స్వీట్ కొద్దిగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు సో 3 కప్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇందులోకి 2 కప్స్ షుగర్ మాత్రమే వేసేసుకున్నాను. సో మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఒకసారి మీకు చక్కెర పాకాన్ని చూపిస్తున్నాను. ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర పాకంలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ని కూడా వేసేసి ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చక్కెర పాకంలోకి అల్లం పేస్ట్ని వేసేసుకుంటున్నాను. సో ఈ చక్కెర పాకానికి అల్లం పేస్ట్ అంతా కూడా బాగా కలిసేంత వరకు గరిటెతోటి సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా బాగా గట్టిపడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కదుపుకుంటూ బాగా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, పాకం కూడా చాలా బాగా చిక్కబడిపోయింది. దీన్ని కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా, అలాగా వాటర్లో కొంచెం వేసుకుంటే గట్టిగా ఉండలాగా అయిపోతే సో మనకి పాకం బాగా అయినట్టు. ఇది ప్యాన్కి కూడా అంటుకోకుండా ఇలాగా మిడిల్లోనే ఉండిపోతుంది అనమాట. సో అప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ ప్లేట్లోకి వేసేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం గరిటెతోటి జాగ్రత్తగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇలాగ చేసేసుకున్నాక కొద్దిగా చల్లబడ్డాక దీన్ని మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. సో మరీ చల్లగా అయిపోతే మనకి షేప్ కట్ చేసుకోవడానికి రాదనమాట. కొద్దిగా చల్లబడ్డాక మనం ఇలాగా కట్ చేసేసుకుంటే మనకు కావాల్సిన షేప్లో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ అల్లం మురబ్బాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీ టేస్ట్ని బట్టి మీరు చక్కెరని ఎక్కువగా లేదా తక్కువగా అనేది యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది కట్ చేసుకోవడానికి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ రెసిపీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ కట్ చేసుకున్నాక దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలాగా చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలాగా లేపితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట.
ఇలాగ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రెసిపీని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకున్నట్టయితే 15 డేస్ అయినా కూడా ఏం పడవు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.